హాయ్ అండి. ఇక్కడ పెహల్గాంలో ఉగ్రవాది దాడి అని మనం చెప్పుకున్నాము. సరే, మోదీ గారు కూడాను, ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, పొరపాటు జరిగింది, ప్రభుత్వం నుంచి కూడాను పొరపాటు జరిగింది, కొంచెం ఇవన్నీ మనం సురక్ష విషయంలో కానీ సెక్యూరిటీ భద్రత విషయంలో కొంచెం చూసి జాగ్రత్త చేయాల్సిందే అని అన్నారు. కానీ సారీ అని చెప్పినంత మాత్రాన అయిపోదండి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. అది రాజకీయ నాయకులు వాళ్ళ కిత్ అండ్ కిన్ వాళ్ళకి ఎవరికన్నా జరిగితే అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఎవరెవరైతే చచ్చిపోయారో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది పోయారు, వాళ్ళ కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయో, ఎంత బాధపడుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే పొరపాటు జరిగింది అంటే 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం. మరి ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడాను ఏమీ నేర్చుకోలేదా? అంటే వాజ్పేయి ఉన్నప్పుడు అది వేరే ప్రభుత్వం, దాని డిజైన్ వేరేగా ఉండేది. ఇప్పుడు మోదీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ వేరుగా ఉన్నది. ఈ 10 సంవత్సరాలలో నేర్చుకోకపోతే ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? పొరపాటు జరిగింది అంటూనే పోతారా? చూస్తే గనక మనం కరెక్ట్ స్టాటిస్టిక్స్లో గనక వెళ్తే గనక ఏంటంటే, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాజ్పేయి నుంచి తీసుకుందాం. 1999లో కాందహార్ ఫ్లైట్ దాన్ని హైజాక్ చేశారు, అది అయిపోయింది. అది కూడా బీజేపీ. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడాను బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడేను, అది కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడే జరిగినవి. మాటికి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో కాందహార్ 99లో జరిగింది. తర్వాత కార్గిల్ యుద్ధం కూడా అప్పుడే జరిగింది 99లో. తర్వాత 2001లో పార్లమెంటు మీద దాడి జరిగింది. ఓకే, 2002లో అక్షరధామ్ మందిరం మీద దాడి జరిగింది. అప్పుడు ఆ టైంలో సోషల్ మీడియా అంత ఇప్పుడు ఎంత ఉధృతంగా ఉందో అప్పుడు అంత లేదు. అది అసలు ఎవరు చేశారో ఏంటో అనేది కూడాను ఇంతవరకు మనకి పూర్తిగా దాని మీద ఏమీ ఆధారాలు కానీ అవి కానీ లేదు. తర్వాత 2002లో అమర్నాథ్, 2017లో కూడా అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరిగింది. 2016లో పఠాన్కోట్ మీలో ఉగ్రవాదులు వాళ్ళ దాడి జరిగింది, ఉగ్రవాదుల దాడి జరిగింది. 2016లో ఉరిలో ఉగ్రవాదుల దాడి. 2019లో పుల్వామాలో జరిగింది, పుల్వామా. సో పుల్వామాలో జరిగింది. అక్కడ మనం మొన్ననే చెప్పుకున్నాం, ఇంతమంది చచ్చిపోయిన 40 మంది చచ్చిపోయినట్టున్నారు. RDX చాలా పెద్ద మోతాదులో వెహికల్స్లో తీసుకెళ్ళిపోయి, మరి సైనికులు మరి ఎక్కడ నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో మరి మనకు తెలియదు. కానీ సైనికులు ఉన్నారు అని అంటారు. కానీ వాళ్ళు ఉన్నప్పుడే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. 2025 మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి, 26 మంది చచ్చిపోయారు. ఇవన్నిటికీ కూడాను బీజేపీ. అయినా ఈ 10 సంవత్సరాలుగా జనాలు కూడాను పార్టీలు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఏ నాయకులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. ఏదో జరుగుతుందిలే, ఏదో చేస్తారులే, ఏదో హిందుత్వం అని అంటున్నారు కదా, కాబట్టి ఏంటంటే ఏదో చేస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఏం జరిగిందంటే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బక్షి గారు, రిటైర్డ్ మేజర్ జనరల్ బక్షి గారు, ఆయన నాకు తెలుసండి. అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన్ని కలవటం జరిగిందనమాట. అయితే ఆయన ఎటో వెళ్తున్నాడు, నేను ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తున్నాను. అయితే అక్కడ వాళ్ళు ఫ్యామిలీతో పాటు వైఫ్ ఆయన ఎటో వెళ్తున్నారు, బాంబే అనుకుంటా వెళ్తున్నట్టున్నాడు ఆయన. అయితే అక్కడ నేను ఆయన్ని కలిశాను అనమాట. నేను చాలా కాలంగా ఒక 15 సంవత్సరాలుగా ఆయన్ని నేను గమనిస్తున్నాను. రిపబ్లిక్ టీవీలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆయన రిపబ్లిక్ టీవీ లేదు అప్పుడు, అది టైమ్స్ నౌలో ఆయన ఎక్కువగా ఎనలిస్ట్గా ఉంటూ ఉండేవాడు. అయితే అప్పుడు చాలా జనరల్ బక్షి, జీడీ బక్షి అంటారు, గగన్దీప్ సింగ్ బక్షి. అయితే ఆయన చాలా గొప్ప మహానుభావుడు. కానీ మధ్యలో ఏమైందంటే మోదీ ప్రభుత్వాన్ని చాలా ఎక్కువ మోసి చాలా ఎక్కువ తన భుజస్కంధాల మీద మోసి చాలా అది గొప్పవాడు, ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు అని ఆయన బాగా మోసాడు. కానీ ఇప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నట్టున్నాడు, పెద్ద ఆయన.
అయితే ఇప్పుడు మాత్రం ఆయన మండిపడ్డాడు. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఒక నిజాయితీపరుడు, ఒక మంచి ఆనెస్ట్ పర్సను, ఒక మంచి చక్కటి డిసిప్లినేరియను అని చెప్పటానికి జనరల్ బక్షినే తీసుకుంటాను నేను. కానీ ఎందుకంటే బై మిస్టేక్ ఆయన మధ్యలో ఎందుకో కానీ చాలా పొరపాట్లు పడ్డాడు. ప్రభుత్వం విషయంలో కావచ్చు, పాలన విషయంలో కావచ్చు, కొన్ని పాలసీస్ విషయంలో కావచ్చు, గవర్నమెంట్ తీసుకునే పాలసీల్లో ఆయన ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ను ఎప్పుడు కూడా తప్పు పట్టాల. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న మొన్న రిపబ్లిక్ భారత్లో ఆయన అర్నాబ్ గోస్వామి వాళ్ళ దానిలో కూర్చుని మాట్లాడుతూ, ఆ ప్యానెల్లో కూర్చుని మాట్లాడుతూ ఆయన చాలా మండిపడ్డాడు. ఎంత మండిపడ్డాడంటే అసలు మామూలుగా మండిపడలేదండి ఆయన. ఇంత 3 సంవత్సరాలు కరోనా టైం నుంచి 3 సంవత్సరాలు అసలు ఆర్మీలో రిక్రూట్మెంట్సే జరగలేదు. 1,80,000 మంది జవాన్లను తీసుకోవాలి, కానీ ఎందుకు తీసుకోలేదు? ఈ గవర్నమెంట్ సేవ్ చేస్తున్నదే, సేవ్ చేసి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నది? ఆ డబ్బులు ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎవడు ఈ గవర్నమెంట్కి సలహాదారుడు ఎవడు? ఈ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే సలహాదారుడు ఎవడు? ఎవడు ఇస్తున్నాడు ఈ ఐడియాలని? చాలా మీకు నేను వినిపిస్తాను. చాలా మండిపడ్డాడు అనమాట ఆయన. అయితే తప్పకుండా ఈ మ్యాన్ పవర్ కావాలి, జవాన్లు ఎవరైతే రిక్రూట్ చేయాలో వాళ్ళు తప్పకుండా తొందరగా అర్జెంటుగా రిక్రూట్ చేయాలి. వాళ్ళు ఎందుకంటే హిల్స్ మీద, అంటే పర్వతాల మీద, కొండల మీద, అడవుల్లో వాళ్ళు జరిగేటప్పుడు వాళ్ళే పోయి యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ గవర్నమెంట్కి అసలు ఏదీ పట్టడం లేదు. డబ్బులు సేవ్ అని పోయి అసలు దేశ రక్షణ కోసం ఉపయోగపడే జవాన్ల మీద ప్రతాపం ఏంటి, జవాన్ల ద్వారా సేవ్ చేసుకోవటం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అస్సలు ఎంత దాకా వెళ్తున్నది ఇది నాకు అర్థం కావట్లేదు. యూ కాంట్ డూ దిస్ టు అస్, యూ కాంట్ డూ దిస్ టు అవర్ బాయ్స్ అని చెప్పి ఆయన చాలా చాలా మండిపడ్డాడు. ఆయన గొంతు చాలా ఉధృతంగా ఉంటుందండి, ఒక సింహం గర్జించినట్టు ఉంటుంది. నేను మీకు వినిపిస్తాను, ఉండండి. 1,80,000. Who did it? What about the threat assessment? You saved money. You saved money to get these people killed, damn you. Because somebody felt manpower is not needed. Damn you. It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Open the lines. Which? సో అదండి సంగతి. చూశారు కదా, పెద్ద మనిషి, పెద్ద ఆయన అసలు ఎంత మండిపడ్డాడో. ఆయన బ్లడ్ బాయిల్ అయిపోతున్నది అనమాట. అసలు బీపీ కూడా అసలు ఎంత రేజ్ అయిపోయిందో పాపం అని నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే జనరల్ బక్షి గారికి అయితే మాత్రం ఇప్పుడు మొత్తం అర్థమైంది అసలు ఎందుకు జరుగుతుంది అని. చాలామంది కూడాను చాలా బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఇంత జరిగిన ఈ దాడిలో అసలు ఈ దాడి జరగాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఎందుకు జరగాల్సింది అని చెప్పేసి బాధపడుతున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే మొన్న మోదీ గారు బీహార్ ఎలక్షన్లు అదేంటో కానీ మరి బీజేపీ అదృష్టమో మరి మన దురదృష్టమో కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఇట్లాంటివేవో జరుగుతూ ఉంటాయి అనమాట. ఏదో ఒక దాడి జరుగుతూ ఉంటుంది. దాడి జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతుంటాయి. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. అక్కడ మర్నాడే అక్కడ ఆయన చక్కగా మోదీ గారు ఆయన చక్కగా డ్రెస్ చేసుకుని ఆయన వెళ్ళారు. అక్కడ నితీష్ కుమార్తో స్టేజీ పంచుకున్నారు. వాళ్ళిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని చక్కగా ఆనందంగా నవ్వుకున్నారు. కనీసం ఆయన అక్కడ ఎక్కడైతే పెహల్గాంలో దాడి జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చినా బాగుండేది. ఎందుకంటే మోదీ గారికి అట్లా అలవాట్లేదు పాపం. అట్లాంటివి కష్టం ఆయన తట్టుకోలేడేమో బహుశా. అక్కడ మణిపూర్ ఘటనలో అన్ని జరిగినా కానీ ఇంతవరకు ఆయన వెళ్ళిన దాఖలాలు మనకెక్కడ కనిపించలా. అట్లాగే ఈ పెహల్గాంలో కూడాను ఇప్పుడు ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు ఆ పబ్లిక్ ర్యాలీస్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం నడుస్తుంది. కానీ ఏంటంటే ఆయన వెళ్తే ఒక ప్రైమ్ మినిస్టర్గా అక్కడికి వెళ్తే కనుక అందరూ వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళకి ఒక కన్సోలింగ్, ఒక ఓదార్పుగా ఉంటుంది. కానీ అది చేయలేదన్నమాట. కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేయిస్తాము, యుద్ధాలు జరుగుతుంది, రక్తపాతం చేస్తాము, పాకిస్తాన్ వాళ్ళు చేశారని మండిపడ్డాడు. కానీ ఇంతకీ ఎవరు చచ్చిపోయేది ఎవరు? యుద్ధం జరిగితే కనుక చచ్చిపోయేది ఎవరంటే మళ్ళీ జవాన్లే చచ్చిపోతారు. ఎందుకంటే ఈ పొలిటికల్ ఈ నాయకుల పిల్లలు ఎవరు కూడాను ఈ జవాన్లు ఎవరు? వాళ్ళందరూ మిలిటరీలో వాళ్ళు చిన్న చితక పనులు, జవాన్లు చేసుకునే పనులు చేయరు. వీళ్ళందరూ కూడాను బిజినెస్లు చేసుకుంటారు. బ్యాంకుల్లో నుంచి డబ్బులు
తీసుకుంటారు, అప్పులుగా తీసుకుంటారు, వేల కోట్లు తీసుకుంటారు, లేకపోతే పార్లమెంటేరియన్స్ అవుతారు, ఎంపీలు అవుతారు. కానీ వాళ్ళు ఏమి జవాన్లు ఎవరండి? ఇంతకీ పోయేవాడు చచ్చిపోయేవాడు ఎవడంటే ఒక రైతు కుర్ర రైతు పిల్లలు వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళే అనమాట. ఒక మామూలు ఒక మధ్యతరగతి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చెందిన పిల్లలు మాత్రమే జవాన్లుగా వెళ్తూ ఉంటారు. కనీసం వాళ్ళని కాపాడుకోవాలి అనేది కూడాను ఈ ప్రభుత్వానికి లేదు. అది బాధగా ఉన్నది. మొత్తం నేషన్ అంతా బాధపడుతున్నది. సో అదండి సంగతి. మీరు కూడా ఆలోచించండి. నేను ఏదన్నా పొరపాటుగా అన్నానా అని అంటే మనం ఆలోచించాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద మనం బ్లేమ్ చేయట్లేదు. కానీ ఏంటంటే మనం ఆలోచనలు ఆలోచిస్తున్నాం. ఎప్పుడు బీజేపీ గవర్నమెంట్లోనే ఇంత జరిగింది. ఎప్పుడు అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇన్ని జరగలేదు, ఇన్ని దాడులు జరగలేదు అని దానికి చెప్పడానికని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.